నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. నేను రూపానాథళ్ళ. పౌరాణిక జానపద చిత్రాల్లో వివిధ పాత్రలను పోషించి అవతార పురుషుడిగా ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయిన ఎన్టీ రామారావు ఆ తర్వాత సాంఘిక చిత్రాల్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి తెలుగువారి మనసుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. అలా నడుస్తున్న ఎన్టీఆర్ కెరీర్ కమర్షియల్ సినిమాల వైపు మళ్ళింది. ఎదురులేని మనిషి వంటి సినిమాలతో కొందరు డైరెక్టర్లు ఆయన్ని కమర్షియల్ పంథాలో నడిపించే ప్రయత్నం చేసినప్పటికీ దాన్ని 100% సాధించిన దర్శకుడు కె రాఘవేంద్రరావు. 1977లో వీరిద్దరి కాంబినేషన్లో రూపొందిన తొలి సినిమా అడవి రాముడు సంచలన విజయం సాధించింది. ఆ సినిమా కలెక్షన్ల పరంగా అప్పటి వరకు ఉన్న రికార్డులను అధిగమించింది. అదే సంవత్సరం విడుదలైన మరో కమర్షియల్ సినిమా యమగోళ కూడా పెద్ద విజయం సాధించింది. అడవి రాముడు తర్వాత ఎన్టీఆర్ రాఘవేంద్రరావు కాంబినేషన్లో సింహబలుడు, కేడీ నెంబర్ 1 చిత్రాలు వచ్చాయి. ఆ తర్వాత ఎన్టీఆర్ సొంత నిర్మాణ సంస్థ తారక రామ ఫిల్మ్ యూనిట్ బ్యానర్పై డ్రైవర్ రాముడు చిత్రాన్ని నిర్మించారు నందమూరి హరికృష్ణ. ఈ చిత్రానికి రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. చక్కని కథనాలతో పాటు జంధ్యాల రాసిన అద్భుతమైన డైలాగుల వల్ల ఈ చిత్రం ఘన విజయం సాధించి మంచి లాభాలు తెచ్చిపెట్టింది. ఎన్టీఆర్ను ఆయన అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో ఆ స్థాయిలో చిత్రాన్ని రూపొందించి ప్రశంసలు అందుకున్నారు రాఘవేంద్రరావు. తనను ఇండస్ట్రీకి పరిచయం చేసిన వారిని, హీరోగా నిలబెట్టిన వారిని, తనను విజయ పథాన నడిపించిన వారిని ఎన్టీఆర్ ఎప్పుడూ మర్చిపోయేవారు కాదు. మన దేశం చిత్రం ద్వారా ఎన్టీఆర్ తొలిసారి హీరోగా నటించిన పల్లెటూరు చిత్రానికి తాతినేని ప్రకాశ్రావు దర్శకత్వం వహించారు. ఆయనకు దర్శకుడిగా అది తొలి సినిమా. ఆ తర్వాత సోదరుడు త్రివిక్రమరావుతో కలిసి ఎన్టీఆర్ స్థాపించిన ఎన్ఏటి సంస్థలో నిర్మించిన తొలి సినిమా పిచ్చి పుల్లయ్యకు దర్శకుడిగా తాతినేని ప్రకాశ్రావుని ఎంపిక చేసుకున్నారు. తనకు పాతాళ భైరవతో మాస్ హీరో ఇమేజ్ తెచ్చిన దర్శకుడు కెవి రెడ్డి, తనకు ఎన్నో సినిమాల్లో నటించే అవకాశం ఇచ్చిన విజయ ప్రొడక్షన్స్ అధినేత చక్రపాణి అంటే ఎన్టీఆర్కు ఎంతో గౌరవం. వారిపై తనకు ఉన్న గౌరవాన్ని డ్రైవర్ రాముడు చిత్రంలో మరోసారి చాటుకున్నారు ఎన్టీఆర్. ఈ సినిమాలోని ఏమని వర్ణించను అంటూ తన చెల్లెలికి కాబోయే భర్త గురించి వివరిస్తూ అన్నయ్య పాడే పాట ఉంటుంది. ఈ పాటలో ఇంట్లో ఉన్న దేవుళ్ల ఫోటోలతో పాటు దండలు వేసి ఉన్న కెవి రెడ్డి, చక్రపాణిల ఫోటోలు కూడా కనిపిస్తాయి. వారి పట్ల తనకున్న గౌరవాన్ని ఈ పాటలో చూపించారు ఎన్టీఆర్. ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ సగానికి పైగా పూర్తయిన తర్వాత కృష్ణ హీరోగా లారీ డ్రైవర్ పేరుతో ఓ సినిమా ప్రారంభమైంది. ఎన్టీఆర్తో అడవి రాముడు వంటి బ్లాక్ బాస్టర్స్ని నిర్మించిన సత్యచిత్ర అధినేతలు సత్యనారాయణ, సూర్యనారాయణ ఈ చిత్రాన్ని ప్లాన్ చేశారు. రచయిత సత్యమూర్తి ఈ చిత్రానికి కథ అందించారు. కొన్ని రోజులు షూటింగ్ చేయడమే కాకుండా పాటలు కూడా రికార్డ్ చేశారు. ఆ సమయంలోనే డ్రైవర్ రాముడు చిత్రం విడుదలై ఘన విజయం సాధించింది. దీంతో సత్యచిత్ర అధినేతలు లారీ డ్రైవర్ చిత్ర నిర్మాణాన్ని ఆపేశారు. అలా ఎన్టీఆర్ డ్రైవర్ రాముడు వల్ల కృష్ణ లారీ డ్రైవర్ చిత్రం అటకెక్కింది. ఆ తర్వాత 1990లో బి గోపాల్ దర్శకత్వంలో లారీ డ్రైవర్ అనే టైటిల్తో సినిమా చేసి ఘన విజయం అందుకున్నారు నందమూరి బాలకృష్ణ.